నిజంగా రైతు లేనిది రాజ్యం లేదు. అసలు దేశమే లేదు, మనము లేము. రైతు చేయబట్టే కదనొల్ల ఇప్పుడు మనం ఇట్లా కడుపు నిండా తింటున్నాం, ఇక ఇట్లా ఆరాంసే ఉంటున్నాం. మరి అసాంటి రైతును మనం ఎట్లా చూసుకోవాలి? రాజు లెక్క చూసుకోవాలి. ఇక ఇప్పుడు ఎట్లున్నది కథ? ఇక మన కాడ పరిస్థితి ఎంత తక్కువ మాట్లాడితే గంత మంచిది. అసలే రేవంత్ సార్కు కూడా కోపం బాగత్తది. అన్నట్టు ఇక రైతులు మళ్ళా ఢిల్లీతో పట్టిర్రోల్లా ఇంకో ఉద్యమం తీసిండ్రు. పాండ్రి ఆ ఉద్యమం ఏంది, కథ ఏంది, రైతుల తన్లాట ఏందో చూసేసొద్దాం నడువురిగా. ఢిల్లీ చూడూరి ఎట్లా కనబడుతుందో. చూసిరా యాదికొచ్చిందా? 4-5 ఏళ్ల కిందట రైతులు ఇట్లా ఉద్యమం చేసిరు కదా, ఇగో మళ్ళీ అసోంటి సీన్లే కనబడ్డాయి. చలో ఢిల్లీ అనుకుంటా రైతులు ఢిల్లీ గల్లీలో ధూమ్ధామ్ చేసిరు. సెంటర్ సర్కారుకు తన్లాట చెప్పుకునేందుకు 100 కిలోమీటర్ల నుంచి కాలినడకన ట్రాక్టర్లల్లా వచ్చారు. అయితే పంటకు మద్దతు ధర పెంచాలని సెంటర్ సర్కారోళ్లను ఎప్పటిసందో అడుగుతూనే ఉన్నారు. కమస్కం మోడీ సార్తోని కూర్చోనన్నా మాట్లాడతామన్నా ఈ రైతులను దేకినోడు లేడు. దేశానికి అన్నం పెట్టే రైతును కల్జమా లెక్క తీసి పడేసినట్టు చేస్తే ఎట్లా అనిపిస్తుందోలా? ఎంతకాలం అని ఓపిక పడతారు? ఇక లాస్ట్కు రైతు గోసేందో దునియాకు తెలవాలని పంజాబ్ రైతులు దేశ రాజధానితో ఒవట్టిర్రు. పెద్ద ర్యాలీ తీసిరు, పాదయాత్ర చేసుకుంటా ఢిల్లీ దిక్కు దూసుకొచ్చిరు. కానీ పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డం పడ్డారు. ఢిల్లీ అంతా ఆగమాగం చెందన. ఇక అసలే ఢిల్లీ అంటే ఎట్లుంటుందో ఎరికే కదా. అందున గింతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చే వరకు ఇక చూడురి ఎట్లా ట్రాఫిక్ జామ్ అయిందో. 20-30 కిలోమీటర్ల పొడుగుతూ ఎక్కడి కార్లు అక్కడనే ఆగిపోయినాయి. నిజంగా నాకు మాత్రం ఈ రైతుల కష్టాలు చూస్తుంటే పానం కలుక్కుమంటుందోలా. వీళ్ళకి ఏంది గోస? ఇటు మన రాష్ట్రంలో గిదే పరిస్థితి, అటు కేంద్రం వాళ్ళు చూసే తరిక కూడా గిట్లనే ఉన్నది.